హాయ్ హలో కస్టమర్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పార్క్ ఆడియో కార్ యాక్సెసరీస్ జగిత్యాల్. సిస్టమ్ వచ్చేసి మనకు బ్లాపాంగ్ది జెమైకా 990 10.33 ఇంచెస్ ఆండ్రాయిడ్ సిస్టమ్. స్క్రీన్ రెవల్యూషన్ వచ్చేసి 1600x720 పిక్సెల్ ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. బ్లూటూత్ 5.0. అలాగే మనకు ఇందులో స్పెసిఫికేషన్స్ వచ్చేసి 360 కెమెరా సపోర్ట్, 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్, HD కెమెరా సపోర్ట్, HD డిస్ప్లే. మనం ఇందులో బ్లాపాంగ్ది 360 కెమెరా కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఒకసారి అన్బాక్సింగ్ చూడండి. ఇందులోనే మనకు నార్మల్గా మార్కెట్లో వచ్చేసి 9 ఇంచెస్ 10 ఇంచెస్ అవైలబుల్ ఉంది. 10.33 ఇంచెస్ స్క్రీన్ మనం టాటా నెక్సాన్లో ఇన్స్టాల్ చేయబోతున్నాం. కంప్లీట్ ఇన్స్టాలేషన్ అయిపోయినాక చూడండి ఇది ఫిట్టింగ్ ఎలా వచ్చిందో. ఇది ఫుల్ కెపాసిటీ టచ్ తోటి మనకు సిస్టమ్ అన్నది వర్క్ చేస్తుంది. అలాగే మనం ఇందులో 360 కూడా ఇన్స్టాల్ చేసినాం. ఈ 360 అనేది మనకు వితౌట్ క్యాలిబ్రేషన్ తోటి 3D వ్యూ. మనం ఇది క్యాలిబ్రేషన్ చేయకముందు, క్యాలిబ్రేషన్ అయిపోయినాక కూడా మీకు ఒకసారి చూపెడతా. క్యాలిబ్రేషన్ అనేది ఎలా చేస్తామంటే, మనం దీనికి సంబంధించిన మ్యాట్ అన్నది తీసుకొని మనం ప్రాపర్గా మెజర్మెంట్ తీసుకొని 360 అన్నది 4 కెమెరాస్ యాంగిల్ చూసుకొని మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. కెమెరా యాంగిల్స్ వచ్చేసి మనకి ఇది ఫ్రంట్ కెమెరా ఎక్కడ ఇన్స్టాల్ చేస్తామంటే ఇక్కడ నెంబర్ ప్లేట్ పైన వస్తుంది ప్రాపర్ మిడిల్లో. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ కెమెరా. ఇది వచ్చేసి మనకు రియర్ కెమెరా. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ కెమెరా. సార్ ఫుల్ క్యాలిబ్రేషన్ అయిపోయినాక చూడండి, కంప్లీట్ 360 ప్రాపర్ క్యాలిబ్రేషన్ అయిపోయినాక 3D వ్యూ ఇది. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ వ్యూ. ఇది వచ్చేసి రియర్ వ్యూ. ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బోత్ సైడ్, లెఫ్ట్ అండ్ రైట్. ఇది వచ్చేసి ఫ్రంట్ పానరామిక్ వ్యూ, రియర్ పానరామిక్ వ్యూ. మన కెమెరా లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ మనకు విజిబిలిటీ బట్టి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇది వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా మనం 360 యూజ్ చేసుకొని ప్రాపర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది మనం చేయగలుగుతాం. ఇది మనకు 3D వ్యూ. కంప్లీట్ మనం వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా చూసుకోవచ్చు. మనం ఎగ్జాక్ట్గా డివైడర్ సైడ్ నుంచి వెళ్తున్నాం, మనకు అది కూడా ప్రాపర్ డైరెక్షన్లో చూపెడుతుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది మనకు 360 ఇన్స్టాల్ చేసినాక పర్ఫెక్ట్ ఉంటుంది. మెయిన్ వచ్చేసి 360 ఏంటంటే, మనకు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకి కానీ ఏజ్డ్ పర్సన్కి కానీ పర్ఫెక్ట్గా లెంత్ అన్నది, మనం ఎంత డిస్టెన్స్లా కట్ చేస్తున్నాం అన్నది కూడా మనకు ప్రాపర్ వ్యూ ఉంటుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఎంత లెంత్ కట్ చేస్తున్నది వాళ్ళకి అర్థం కాదు. అదే 360 ఇన్స్టాల్ చేసినాక మనకు ప్రాపర్ చూడండి వీల్ ఎంత మనకు కట్ అవుతుంది, ఏ ఎడ్జ్ నుండి కట్ అవుతుంది, ముంగట ఏముంది. మనకు వన్ సైడ్ డ్రోన్ వ్యూ కనిపిస్తుంది, వన్ సైడ్ మనం వీల్ ఎంత కట్ చేస్తామో అన్నది కూడా చూసుకోవచ్చు. అలాగే ఇందులో రన్నింగ్లో ఫ్రంట్ ఎండ్ చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా మనం డైరెక్ట్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు అనిపిస్తున్న వ్యూ కూడా మనం డైరెక్ట్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేయగానే మనకి ఇక్కడ రెడ్ మార్క్ తోటి రికార్డింగ్ అవుతుంది. మనం రికార్డింగ్ అయిన దాన్ని డైరెక్ట్ మనం సిస్టంలోనే పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసి వీడియో కూడా మనం డైరెక్ట్ చూసుకోవచ్చు వీడియోస్లలో. ఇది వచ్చేసి మనకు అన్ని రికార్డింగ్ అయిన వీడియోస్. మెయిన్ వచ్చేసి మనకి ఇందులో ఇన్స్టాల్ చేసిన 4 కెమెరాస్ కూడా మనకు కంప్లీట్ రికార్డింగ్ అవుతాయి. 4 కెమెరాస్ మనకి రికార్డింగ్ ఏంటంటే, మెయిన్ మనకి ఎప్పుడన్నా వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా మన వెహికల్ని హిట్ చేసినా కూడా మనకు ఒక ఎవిడెన్స్ లాగా మనకి ఈ రికార్డింగ్ ఆప్షన్ అనేది పనిచేస్తుంది. మనకు మెయిన్ వచ్చేసి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేయకుండా సిస్టంలో ఉన్న యాప్ యూజ్ చేసి మనం ఇప్పుడు వైర్లెస్గా మన మొబైల్ కనెక్ట్ చేసాం. చూడండి ఎంత యాక్యురేట్గా పనిచేస్తుందో. మనకు నార్మల్ సిస్టంలో అయితే జెడ్లింక్ కానీ మిగతా థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఇందులో మ్యాప్స్ ఓపెన్ చేసి ఒకసారి లొకేషన్ ఇస్తాం మనం ఉన్నది.
ఎంత యాక్యురేట్గా పనిచేస్తుందో చూడండి. లొకేషన్ వితిన్ 2 సెకండ్స్లో మనం ఇచ్చిన లొకేషన్ అనేది మనకు విజిబుల్ అవుతుంది. అలాగే మనం ఇందులో స్పాటిఫై కానీ, వింక్ మ్యూజిక్ కానీ, మ్యూజిక్ రిలేటెడ్ ఎలాంటి యాప్స్ ఉన్నా కూడా మనకు ఇందులో యాక్యురేట్గా పనిచేయడం జరుగుతుంది. మనం ఒకసారి యూట్యూబ్లో సాంగ్ ప్లే చేస్తాం, చూడండి ఎలా ఉంది. మనకు మెయిన్ వచ్చేసి వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ నెక్స్ట్ అండ్ ప్రీవియస్ బటన్స్. మన కంపెనీ నుంచి అయితే ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నాయో మనకు ఈ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినాక కూడా సేమ్ అవే ఫంక్షన్స్ కూడా వర్క్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు మీరు, నెక్స్ట్ కానీ, హోమ్ కానీ, ప్రీవియస్ బటన్స్ కానీ ఆల్ కంట్రోల్స్ వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు స్టీరింగ్ కంట్రోల్ కూడా ఆల్ కంట్రోల్స్ అన్నీ వర్క్ చేయడం జరుగుతుంది. మనం డోర్ తీసినప్పుడు కానీ, ఓపెన్ చేసినప్పుడు కానీ మనకు డిస్ప్లేలో కూడా విజిబుల్ అవుతుంది.